వెల్కమ్ టు ద కాలేజ్ కోడర్స్ ఛానల్ గైస్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం రియాక్ట్ని యూజ్ చేసి ఈ జిమ్ వెబ్సైట్ని మనం సింపుల్గా డిజైన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఒకవేళ మీరు రియాక్ట్ని స్టార్ట్ చేసి ఏదైనా వెబ్సైట్ని ఓన్గా డిజైన్ చేయాలి అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఓన్లీ 4 కాంపోనెంట్స్గా డివైడ్ అయితే చేసాం. ఈవెన్ వాటిని మీరు నావిగేషన్ బార్లో కూడా అయితే చూడొచ్చు. అండ్ హోమ్ సెక్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో టెక్స్ట్ని అండ్ బటన్స్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్ అనే సెక్షన్ని ఈ విధంగా డిజైన్ అయితే చేసాం. లైక్ మన జిమ్లో ఏవైతే ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తారో వాటిని మనం ఈ విధంగా డిజైన్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మనకి ట్రైనర్స్ అనే సెక్షన్ అయితే ఉంది. అండ్ దీంట్లో మన జిమ్లో ఉండే ట్రైనర్స్ గురించి మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాం. అండ్ ఫైనల్గా మనం కాంటాక్ట్ అనే సెక్షన్కి అయితే వచ్చేసాం. అండ్ కాంటాక్ట్ సెక్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మనం జిమ్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకునేటప్పుడు సింపుల్గా మనం ఇక్కడ నుంచి కాంటాక్ట్ కూడా అయితే అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ వెబ్సైట్లో ఏవైతే మనం ఈ కాంపోనెంట్స్ని పెట్టామో వీటి గురించి మనం డీటెయిల్డ్గా అయితే మాట్లాడాం కదా. అండ్ అంతే సింపుల్గా ఇప్పుడు మనం ఈ జిమ్ వెబ్సైట్ని డిజైన్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మీరు డెస్క్టాప్లో జిమ్ వెబ్సైట్ అనే నేమ్తో ఒక ఎంప్టీ ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ దాన్ని ఓపెన్ చేసి అయితే ఈ విధంగా పెట్టుకోండి. అండ్ టాప్లో ఏదైతే మనం ప్యాత్ని చూస్తున్నామో ఇక్కడ మనం సిఎండి అని చెప్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ ప్యాత్లోనే ఇప్పుడు మనం మన రియాక్ట్ ప్రాజెక్ట్ని సెటప్ కూడా అయితే చేద్దాం. సో దానికోసం మనం ఎన్పిఎం క్రియేట్ వైట్@లేటెస్ట్ అనే కమెంట్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ నేమ్ని సింపుల్గా జిమ్ వెబ్సైట్ అనేది చెప్దాం. నెక్స్ట్ మనం ఫ్రేమ్వర్క్ని రియాక్ట్ని చూజ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వేరియంట్ని నార్మల్ జావా స్క్రిప్ట్ని అయితే చూజ్ చేసుకుందాం. సో ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ నార్మల్గా ఇంకోసారి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇంకోసారి మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎన్పిఎం మనకి కావాల్సిన డిపెండెన్సీస్ని కూడా ఇన్స్టాల్ అయితే చేస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని అయితే సెటప్ చేసేసుకున్నాం. అండ్ సింపుల్గా కర్సర్ ఎక్కడైతే మనకి బ్లింక్ అవుతుందో సింపుల్గా క్యూ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మన డెస్క్టాప్ ఫోల్డర్ ప్యాత్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం సిడి జిమ్ వెబ్సైట్ అని ఏదైతే మనం రియాక్ట్ ప్రాజెక్ట్కి నేమ్ని ఇచ్చామో దాన్ని మనం సింపుల్గా చేంజ్ డైరెక్టరీ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం జిమ్ వెబ్సైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు సింపుల్గా కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే డైరెక్ట్గా మన రియాక్ట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం విఎస్ కోడ్లో ఓపెన్ కూడా అయితే చేసాం. అండ్ వీటిని మనం ఇక్కడ నుంచి క్లోజ్ అయితే చేసేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఎస్ఆర్సి చూస్తున్నారో దీంట్లో స్టార్టింగ్ మనం యాప్.jsxలోకి వెళ్ళిపోదాం. అండ్ మొత్తాన్ని ఇక్కడ దాన్ని మనం సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేసేసి RAFCE అని ఈ విధంగా ఒక కమాండ్ని మనం పెట్టినట్లయితే ఆటోమేటిక్గా విఎస్ కోడ్ మనకి ఈ బాయిలర్ ప్లేట్ని కూడా రిటర్న్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా ఇంపోర్ట్ డబల్ కోట్స్లో మనం ./A యాప్.css అని చెప్పి మన సిఎస్ఎస్ ఫైల్ని కూడా మనం లింక్ అయితే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. అండ్ మన టెర్మినల్ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ని రన్ కూడా చేయాలి కాబట్టి ఎన్పిఎం రన్ దేవ్ అనే కమాండ్ని యూజ్ చేద్దాం. అండ్ కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి లింక్ని కూడా మనం సెలెక్ట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని లైవ్ కూడా అయితే చేసేసాం. అండ్ చుట్టూ మనం యాప్ అనే టెక్స్ట్కి చూసినట్లయితే దీనికి ఒక సిఎస్ఎస్ అయితే యాడ్ అయి ఉంది కదా. అండ్ వాటిని కూడా మనం సింపుల్గా రిమూవ్ చేసేద్దాం. సో index.cssలోకి వెళ్దాం. మొత్తాన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ యాప్.cssలోకి కూడా వెళ్ళి సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేద్దాం. అండ్ ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా index.cssని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. కావాలనుకుంటే మనం టెర్మినల్ని కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాప్.jsxకి మన ప్రాజెక్ట్ మెయిన్ ఈ పర్టిక్యులర్ ఫైల్ కాబట్టి దీనికి సంబంధించి కొన్ని మనం డిఫాల్ట్ స్టైల్స్ని కూడా అయితే చేసుకుందాం. సో దానికోసం మనం సింపుల్గా స్టార్ అని గ్లోబల్గా మనం దీంట్లో డిఫాల్ట్ మార్జిన్ని మనం సింపుల్గా 0 చేద్దాం. అండ్ డిఫాల్ట్ ప్యాడింగ్ని కూడా మనం సింపుల్గా 0 చేద్దాం. నెక్స్ట్ మనం బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి బార్డర్ బాక్స్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే మనం కాంపోనెంట్స్లో నేమ్స్ని పెడతామో
ఆ నేమ్స్ మీద మనం క్లిక్ చేసేటప్పుడు స్మూత్గా అక్కడికి మనం స్క్రోల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం స్క్రోల్ బిహేవియర్ని టార్గెట్ చేసి స్మూత్లో పెట్టుకుందాం అండ్ ఫైల్ని కూడా సేవ్ అయితే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం అండ్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం గూగుల్ ఫాంట్స్ అని అయితే సెర్చ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి గూగుల్ ఫాంట్స్ వెబ్సైట్ కూడా అయితే వచ్చింది. సో దీని మీద మనం క్లిక్ చేద్దాం అండ్ టాప్లో ఉండే సెర్చ్ బార్ దగ్గర మనం సింపుల్గా పాపిన్స్ అని అయితే చెప్దాం. అండ్ ఈ ఫాంట్ని మనం సెలెక్ట్ చేద్దాం అండ్ రైట్ టాప్లో మనకి గెట్ ఫాంట్ అనే బటన్ ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేద్దాం అండ్ గెట్ ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేద్దాం అండ్ ఇక్కడ మనకి లింక్ పక్కన ఇంపోర్ట్ అని ఇంకో సెక్షన్ ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేసి ఏదైతే మనకి ఇంపోర్ట్కి సంబంధించిన కోడ్ ఉందో మొత్తాన్ని మనం ఈ విధంగా కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసేసి సింపుల్గా ఇప్పుడు మనం స్టార్ పైన దీన్ని మనం పేస్ట్ కూడా అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం పాపిన్స్ అనే ఫాంట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా మళ్ళీ మనం బ్రౌజర్ని ఓపెన్ చేసేసుకొని పైకి స్క్రోల్ చేద్దాం అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఫాంట్ ఫ్యామిలీ లైన్ ఉందో దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు మనం స్టార్ కిందన మన బాడీ ట్యాగ్ని ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. దీని ఇన్సైడ్ మనం సింపుల్గా ఫాంట్ ఫ్యామిలీని అయితే పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి #0D 0D 0D అనే కలర్ అయితే పెడదాం. నెక్స్ట్ మనం సింపుల్గా టెక్స్ట్ కలర్ కోసం కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి #FFF అని అయితే చెప్దాం. దాని తర్వాత మనం ఓవర్ఫ్లో ఎక్స్ డైరెక్షన్ని హిడెన్ చేద్దాం ఒకవేళ ఓవర్ఫ్లో అయినట్లయితే. నెక్స్ట్ మనం కిందన యాంకర్ ట్యాగ్స్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దాన్ని టార్గెట్ చేద్దాం అండ్ దాని టెక్స్ట్ డెకరేషన్ మనం నన్ చేసేద్దాం అండ్ దాంతోపాటు మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి దాని కలర్ని మనం డిఫాల్ట్గా వైట్లో అయితే పెట్టుకుందాం. సో సింపుల్గా మనం డిఫాల్ట్ స్టైల్స్ని అయితే యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఫోల్డర్ స్ట్రక్చర్ని కూడా క్రియేట్ అయితే చేసుకోవాలి. సో సింపుల్గా మనం ఎస్ఆర్సి మీద డబుల్ క్లిక్ చేద్దాం, న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి కాంపోనెంట్స్ అనే నేమ్తో ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం అండ్ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్లో ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఫైల్స్ని కూడా అయితే మనం సెటప్ చేసుకుందాం. సో సింపుల్గా మనం న్యూ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. స్టార్టింగ్ మనం navbar.jsx అని చెప్దాం. దీంట్లో కూడా బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి RAFCE అనే కమాండ్ యూజ్ చేద్దాం. సో ఫైల్ని మనం సింపుల్గా సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకో ఫైల్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో దీన్ని మనం hero.jsx అనుకుందాం అండ్ మళ్ళీ మనం దీంట్లో బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేయడం కోసం RAFCE అని చెప్దాం. నెక్స్ట్ మనం మళ్ళీ కాంపోనెంట్స్లో ఇంకో ఫైల్ని క్రియేట్ చేద్దాం. దీన్ని మనం సింపుల్గా programs.jsx అనుకుందాం అండ్ దీంట్లో కూడా మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సో మేబీ ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇచ్చాం. సో దీన్ని కరెక్ట్ చేసేద్దాం. సో రీనేమ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ అని చెప్పేసాం అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా RAFCE అని అయితే చెప్దాం అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకో ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం trainers.jsx అని అయితే చెప్దాం అండ్ దీంట్లో కూడా మనం సింపుల్గా బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇంకో ఫైల్ని కూడా క్రియేట్ చేయబోతున్నాం. సో న్యూ ఫైల్ అండ్ దీన్ని మనం contact.jsx అనుకుందాం అండ్ ఇన్సైడ్ మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేద్దాం అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఇంకొక ఫైల్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం విచ్ ఈజ్ అవర్ footer.jsx అండ్ దీంట్లో కూడా మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేద్దాం. ఫైల్ని సేవ్ చేసేసి వీటన్నిటిని మనం ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేద్దాం అండ్ ఇప్పుడు మనం app.jsxలోకి వెళ్ళిపోయి ఏదైతే ఇక్కడ మనం కాంపోనెంట్స్లో ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నామో మన కాంపోనెంట్స్ అన్నిటిని ఇప్పుడు మనం దీంట్లో ఇంక్లూడ్ కూడా అయితే చేసుకోవాలి. సో సింపుల్గా మనం టాప్లో ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్టార్టింగ్ మన navbar అయితే ఇంక్లూడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి navbar అయితే టార్గెట్ అవ్వట్లేదు. సో మళ్ళీ మనం navbar.jsxని ఓపెన్ చేసి ఫైల్ని ఒకసారి మనం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం nav అని చెప్పినట్లయితే కాంపోనెంట్ మనకి ఇంపోర్ట్ అయ్యింది అండ్ దీన్ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనం హీరోలోకి వెళ్దాం. సో దీన్ని కూడా ఫైల్ని సేవ్ చేసేసి నెక్స్ట్ మనం సింపుల్గా navbar కిందన ఇంపోర్ట్ హీరో అని చెప్దాం అండ్ హీరోని కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం.
ఈ విధంగానే మనం మిగిలిన కాంపోనెంట్స్‌ని కూడా app.jsxలో ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం అన్ని కాంపోనెంట్స్‌ని అయితే ఇంపోర్ట్ చేసేసుకున్నాం. అండ్ వీటిని ఇప్పుడు మనం ఏదైతే మన మెయిన్ కాంపోనెంట్ యాప్ ఉందో దీంట్లో ఇప్పుడు మనం ఇంక్లూడ్ కూడా అయితే చేయాలి. సో సింపుల్‌గా మనం ఈ పర్టిక్యులర్ డివిజన్‌లో స్టార్టింగ్ మనం లెస్ దాన్ నావ్ బార్‌ని అయితే ఇంక్లూడ్ చేద్దాం. అండ్ దాని కిందన మనం లెస్ దాన్ హీరో కాంపోనెంట్‌ని అయితే ఇంక్లూడ్ చేద్దాం. అండ్ దాని కిందన మనం లెస్ దాన్ ప్రోగ్రామ్స్ అనే కాంపోనెంట్‌ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ట్రైనర్స్ కాంపోనెంట్‌ని అయితే ఇంక్లూడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కాంటాక్ట్ ఏదైతే ఉందో సో ఈ కాంపోనెంట్‌ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ ఫైనల్‌గా మనం సింపుల్‌గా మన ఫుట్టర్ కాంపోనెంట్‌ని కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ అయితే చేద్దాం. సో ఫైల్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ వెబ్‌సైట్‌ని కూడా మనం ఓపెన్ చేసినట్లయితే సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి కాంపోనెంట్ నేమ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా వెబ్‌సైట్ మీద కూడా విజిబుల్ అయితే అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క కాంపోనెంట్‌ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం విఎస్ కోడ్‌ని ఓపెన్ చేసేసుకొని దీన్ని మనం కొంచెం మినిమైజ్ చేసుకుందాం. సో దట్ మీరు కూడా దీన్ని ప్రాక్టికల్‌గా అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ దీన్ని ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం నావ్ బార్‌ని డిజైన్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని కొంచెం మనం బాటమ్‌కి అయితే అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా navbar.jsx అనే ఫైల్‌ని అయితే ఓపెన్ చేద్దాం. సో navbar.jsx అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్‌గా దీని స్ట్రక్చర్‌ని కూడా క్రియేట్ అయితే చేయాలి. సో స్టార్టింగ్ మనం సింపుల్‌గా ఈ డివిజన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి దీంట్లో మనం నావ్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీనికి మనం క్లాస్ నేమ్ కూడా ఇవ్వాలి కాబట్టి క్లాస్ నేమ్‌ని మనం నావ్ బార్ అనేది అనుకుందాం. నెక్స్ట్ మనం నావ్ బార్ ఇన్సైడ్ దీని స్ట్రక్చర్‌ని కూడా క్రియేట్ అయితే చేయాలి. సో లెఫ్ట్ సైడ్ మనకి లోగో కావాలి కాబట్టి లోగో కోసం ఒక డివిజన్ మనం యూజ్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ మనం కాంపోనెంట్ నేమ్స్‌ని పెట్టబోతున్నాం కాబట్టి ఇక్కడ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్‌ని అయితే యూజ్ చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం డివిజన్ క్లాస్ నేమ్‌ని లోగో అని అయితే అనుకుందాం. నెక్స్ట్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్‌కి కూడా క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి దీన్ని మనం నావ్ ఐఫిన్ లింక్స్ అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టిక్యులర్ డివిజన్‌లో మన లోగో నేమ్‌ని కూడా పెట్టాలి. సో దానికోసం మనం ఐరన్ ఫిట్ అండ్ ఇక్కడ మనం దీని ఇన్సైడ్ స్పాన్ ట్యాగ్‌ని యూజ్ చేసి స్పాన్ ట్యాగ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఎలైట్ అని అయితే చెప్దాం. సో సింపుల్‌గా మనం సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్‌లోకి వచ్చేసి దీని ఇన్సైడ్ మనం సింపుల్‌గా ఎల్ఐ ఇంటూ 4 అని అయితే చెప్దాం. అండ్ ఫస్ట్ ఎల్ఐ ట్యాగ్‌లో మనం సింపుల్‌గా హోమ్ అని చెప్దాం. అండ్ సెకండ్ దీంట్లో మనం సింపుల్‌గా ప్రోగ్రామ్స్ అని చెప్దాం. అండ్ థర్డ్ దీంట్లో మనం సింపుల్‌గా ట్రైనర్స్ అని చెప్దాం. అండ్ ఫోర్త్ దీంట్లో మనం సింపుల్‌గా కాంటాక్ట్ అని చెప్దాం. అండ్ టోటల్‌గా మన వెబ్‌సైట్‌లో 4 పేజెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనం కంటెంట్‌ని ఇప్పుడు మన వెబ్‌సైట్ మీద కూడా డిస్‌ప్లే అయితే చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం మర్చిపోకుండా అన్ఆర్డర్డ్ లిస్ట్ కిందన ఇంకో బటన్ కూడా అయితే పెడదాం. అండ్ ఈ బటన్‌లో మనం సింపుల్‌గా జాయిన్ నౌ అని అయితే చెప్దాం. అండ్ దీనికి కూడా మనం క్లాస్ నేమ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సింపుల్‌గా మనం జాయిన్ ఐఫిన్ బీటీఎన్ అని అయితే అనుకుందాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం నావ్ బార్ స్ట్రక్చర్‌ని అయితే క్రియేట్ చేసేసాం కాబట్టి దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా అయితే చేద్దాం. సో దానికోసం ఇప్పుడు మనం సింపుల్‌గా ఏదైతే కాంపోనెంట్స్ ఫోల్డర్ ఉందో దీంట్లో మనం ఇంకో ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సింపుల్‌గా మనం స్టైల్స్ అని అయితే అనుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం దీంట్లో ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో నావ్ బార్ డాట్ సిఎస్ఎస్ అని అయితే అనుకుందాం. అండ్ సిఎస్ఎస్ ఫైల్‌ని మనం జేఎస్ఎక్స్ ఫైల్‌లో లింక్ కూడా చేయాలి కాబట్టి టాప్‌లో మనం సింపుల్‌గా ఇంపోర్ట్ డబుల్ కోట్స్‌లో మనం డాట్ రైట్ స్లాష్ స్టైల్స్‌లో ఉండే ఇక్కడ మనం మళ్ళీ రైట్ స్లాష్ యూజ్ చేసి నావ్బార్ డాట్ సిఎస్ఎస్ ఫైల్‌ని మనం లింక్ కూడా అయితే చేసేసాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం నావ్బార్ డాట్ సిఎస్ఎస్‌లోకి వచ్చేసి స్టార్టింగ్ మనం డాట్ నావ్బార్ క్లాస్‌ని సింపుల్‌గా టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లేని మనం సింపుల్‌గా ఫ్లెక్స్‌లోకి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్‌ని టార్గెట్ చేసి దీన్ని మనం స్పేస్ బిట్వీన్‌లో అయితే పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఈక్వల్‌గా స్పేస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయ్యింది. నెక్స్ట్ మనం అలైన్ ఐటమ్స్‌ని టార్గెట్ చేసి వాటిని మనం సెంటర్‌లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో 25 px అండ్ 8% అని అయితే అనుకుందాం.
అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం RGBA కలర్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో 10,10,10,0.7 అనే ఆల్ఫా వాల్యూని ప్రొవైడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీని కిందన బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ ప్రాపర్టీని అయితే యూజ్ చేద్దాం. సో బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ని యూజ్ చేసి దీంట్లో మనం బ్లర్ని కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఒక 10px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి ఫిక్చర్లోకి చేంజ్ చేద్దాం. అండ్ విత్ని మనం ఇక్కడ సింపుల్గా 100% అనేది చెప్దాం. నెక్స్ట్ మనం జెడ్ ఇండెక్స్ని టార్గెట్ చేసి 1000 అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ లోగో క్లాస్ని టార్గెట్ చేద్దాం. అండ్ ఫాంట్ సైజ్ని మనం సింపుల్గా 1.8 RGM అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని ఒక 700 అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి #FF6B00 అని అయితే చెప్దాం. సో మనకి ఆరెంజ్ కలర్కి అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ మనం లోగో అనే డివిజన్లో మనం స్పాన్ ట్యాగ్ని కూడా పెట్టాం కాబట్టి డాట్ లోగో అనే ఈ పర్టిక్యులర్ క్లాస్లో స్పాన్ ట్యాగ్ ఏదైతే ఉందో సో దానికి మనం సింపుల్గా కలర్ని టార్గెట్ చేసి #FFF అయితే చేంజ్ చేద్దాం. సో ఇది మనకి వైట్ కలర్లోకి చేంజ్ అయింది అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం డాట్ nav లింక్స్ క్లాస్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లే ప్రాపర్టీని మనం ఫ్లెక్స్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో అన్నీ మనకి రోలోకి చేంజ్ అయ్యి నెక్స్ట్ మనం దీని కిందన గ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేసి 25px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్స్ని రిమూవ్ చేయడానికి లిస్ట్ స్టైల్ని మనం సింపుల్గా నన్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి బాగుంది. అండ్ దాని నెక్స్ట్ మనం ఈచ్ ఇండివిజువల్ LI ట్యాగ్ని కూడా మనం టార్గెట్ చేయాలి కాబట్టి nav లింక్స్లో ఉండే LI ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం కర్సర్ పాయింటర్ని యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం పొజిషన్ని టార్గెట్ చేసి రిలేటివ్లకు అయితే మనం చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ nav లింక్స్లో ఉండే LI ట్యాగ్ని ఒకవేళ మనం హావర్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా దాని కలర్ని #FF6B00 అనే కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ హావర్ని కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో ప్రాపర్గా అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొంచెం కూల్గా చేంజ్ అవ్వడం కోసం దీంట్లో మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0.3 seconds ఈజ్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా ఫైనల్గా మన జాయిన్ బటన్ కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి join-btn క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి దీంట్లో మనం లీనియర్ గ్రేడియంట్ కలర్ని అయితే ఇద్దాం. సో 19 డిగ్రీ అని మెన్షన్ చేసి కామాతో సెపరేట్ చేసి FF6B అండ్ ఇక్కడ మనం హ్యాష్ని కూడా మెన్షన్ అయితే చేయాలి. సింపుల్గా మనం 00 అనే కలర్ని పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి #FF3300 అనే కలర్ని అయితే ఇద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన బార్డర్ని సింపుల్గా మనం నన్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి ఒక 10px అండ్ 25px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన బార్డర్ రేడియస్ని టార్గెట్ చేసి ఒక 25px అని అయితే చెప్దాం. సో మనకు కొంచెం కర్వ్గా అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ మనం ఇన్సైడ్ ఉండే టెక్స్ట్ని టార్గెట్ చేద్దాం. #FFF అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్గా కర్సర్ పాయింటర్ని యాడ్ చేద్దాం. దాంతోపాటు మనం ఫాంట్ వెయిట్ని కూడా టార్గెట్ చేసి 600 అని అయితే చెప్దాం. అండ్ ఫైనల్గా మనం దీని కిందన ఎప్పుడైతే మనం జాయిన్ బటన్ని ఫార్వర్డ్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీలో స్కేల్ అప్ అయితే చేద్దాం. సో 1.08 అని అయితే మెన్షన్ చేద్దాం. దాంతోపాటు మనం బ్యాక్గ్రౌండ్ షాడో కూడా యాడ్ చేయడానికి ఇక్కడ మనం బాక్స్ షాడో ప్రాపర్టీని యూజ్ చేసి 0.015px అండ్ #FF6B00 ఏదైతే ఉందో సో దీని బాక్స్ షాడో కలర్గా అయితే మనం యాడ్ చేద్దాం. అండ్ స్మూత్గా కూడా యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి 0.3 seconds ఈజ్ అని అయితే చెప్దాం. సో ఫైల్ మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మన nav బార్ని కూడా స్టైల్ చేసేసాం కాబట్టి టాప్లో మనం nav బార్ని అయితే చూడొచ్చు. సో చాలా కూల్గా ఉంది.
ఈవెన్ మనం హావర్డ్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ని కూడా చూడొచ్చు. అండ్ మనం సక్సెస్ఫుల్గా అయితే దీన్ని అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా మన హీరో సెక్షన్ కూడా డిజైన్ అయితే చేయాలి కాబట్టి ఈ 2 ఫైల్స్ని మనం ఇప్పుడు ఇక్కడ నుంచి క్లోజ్ అయితే చేసేయచ్చు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం హీరో డాట్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం స్టార్టింగ్ స్ట్రక్చర్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ఏదైతే రిటర్న్ పక్కన ఉందో ఈ డివిజన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేసి ఇక్కడ మనం సెక్షన్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. సో దానికోసం మనం లెస్ దాన్ గ్రేటర్ దెన్ అని మెన్షన్ చేద్దాం. అండ్ సెక్షన్ ట్యాగ్ని కూడా ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసేసాం. అండ్ దీనికి మనం ఇప్పుడు సింపుల్గా క్లాస్ నేమ్ని హీరో అని అయితే చెప్దాం. అండ్ సెక్షన్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా ఒక డివిజన్ స్టార్టింగ్ క్రియేట్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం క్లాస్ నేమ్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో హీరో ఐఫిన్ ఓవర్ లే అని అయితే అనుకుందాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో డివిజన్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దీంట్లోనే మన హీరో కంటెంట్ కూడా అయితే ఉంటుంది. సో దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా హీరో ఐఫిన్ కంటెంట్గా అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం అసలైన స్ట్రక్చర్ని కూడా అయితే పెట్టబోతున్నాం, లైక్ రియల్ కంటెంట్ని. సో స్టార్టింగ్ మనం H1 ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా క్యాప్సిల్ లాక్ని ఆన్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ యువర్ అండ్ ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి దీంట్లో మనం ఇన్సైడ్ బాడీ అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్పాన్ ట్యాగ్ ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఎండ్ సింబల్ యూజ్ చేసి పక్కన మనం సింపుల్గా మైండ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ టాప్లో మనకి కంటెంట్ కూడా యాడ్ అయింది. ఈవెన్ మనం నావిగేషన్ బార్ బిహైండ్ అయితే చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం H1 ట్యాగ్ కింద సింపుల్గా పీ ట్యాగ్ని యూజ్ చేద్దాం. అండ్ పీ ట్యాగ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం అన్లీష్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ విత్ అని చెప్పి అండ్ ఇక్కడ మనం స్ట్రాంగ్ అనే ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ స్ట్రాంగ్ ఇన్సైడ్ మనం సింపుల్గా మన జిమ్ నేమ్ని కూడా అయితే పెట్టాలి. సో దానికోసం మనం ఐరన్ ఫిట్ స్పేస్ తీసుకొని ఇక్కడ మనం ఎలైట్ అని అయితే చెప్దాం. అండ్ స్ట్రాంగ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఈ విధంగా మైనస్ని యూజ్ చేసి అంటే ఐఫిన్ని యూజ్ చేసి స్పేస్ తీసుకొని ఇక్కడ మనం వేర్ ప్యాషన్ మీట్స్ పవర్ అని చెప్పి పుల్ స్టాప్తో మనం ఎండ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ కంటెంట్ కూడా మనకి బ్యాక్ సైడ్ యాడ్ అయింది. అండ్ పీ ట్యాగ్ కింద ఇప్పుడు మనం సింపుల్గా ఇంకో డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం టోటల్గా బటన్ ఇంటూ 2 అని చెప్పి 2 బటన్స్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఫస్ట్ బటన్లో మనం సింపుల్గా జాయిన్ నవ్ అని అయితే చెప్దాం. అండ్ సెకండ్ బటన్ ఇన్సైడ్ మనం సింపుల్గా ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ అని అయితే చెప్దాం. అండ్ వీటికి కూడా మనం క్లాస్ నేమ్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం H1 ట్యాగ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో క్లాస్ నేమ్ని సింపుల్గా మనం హీరో ఐఫిన్ టైటిల్ అనుకుందాం. నెక్స్ట్ మనం పీ ట్యాగ్ కూడా క్లాస్ నేమ్ని సింపుల్గా మనం హీరో ఐఫిన్ సబ్ టైటిల్ అనేది అనుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం కిందన ఏదైతే మనకి బటన్స్ డివిజన్ ఉందో సో దీన్ని మనం హీరో ఐఫిన్ బటన్స్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో దీనికి మనం సింపుల్గా క్లాస్ నేమ్ని BTN ఐఫిన్ ప్రైమరీ అని అయితే చెప్దాం. అండ్ సెకండ్ బటన్ ఏదైతే ఉందో సో దీనికి కూడా మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా BTN ఐఫిన్ సెకండరీ అని అయితే చెప్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ స్ట్రక్చర్ని మీరు మళ్ళీ ఇంకోసారి అయితే చూసుకోండి. సో ప్రాపర్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఈ హీరో డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ని మనం స్టైల్ కూడా చేయాలి కాబట్టి దీనికోసం మనం CSS ఫైల్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో స్టైల్స్ అనే ఫోల్డర్లో సింపుల్గా మనం హీరో డాట్ CSS అని అయితే చెప్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం హీరో డాట్ జేఎస్ఎక్స్లో లింక్ కూడా చేయాలి కాబట్టి టాప్లో మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి డాట్ రైట్ స్లాష్ స్టైల్స్లో మళ్ళీ రైట్ స్లాష్ యూజ్ చేసి హీరో డాట్ CSS ఫైల్ మనం లింక్ కూడా అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు మనం హీరో డాట్ CSS ఫైల్ని ఓపెన్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ చేంజెస్ కొంచెం కనిపిస్తే బాగుంటుంది కాబట్టి దీన్ని కొంచెం రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు స్టార్టింగ్ మనం డాట్ హీరో క్లాస్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం పొజిషన్ని సింపుల్గా రిలేటివ్లోకి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం
హైట్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో 100 విహెచ్ అనేది అనుకుందాం. నెక్స్ట్ మనం దీని కిందన విడ్త్ని కూడా మెన్షన్ చేసి 100% అనేది చెప్దాం. సో 100% అని చెప్పేసాం. నెక్స్ట్ మనం దీని కిందన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి యూఆర్ఎల్ అనే ఈ పర్టికులర్ మెథడ్లో నేను ఆల్రెడీ లింక్ని అయితే కాపీ చేసుకున్నాను అండ్ దాన్ని ఇక్కడ నేను డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ దాని నెక్స్ట్ మనం ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం సెంటర్ అండ్ బై యూజ్ చేసి ఇక్కడ మనం కవర్ అని అయితే మెన్షన్ చేద్దాం. సో కవర్ అని చెప్దాం. దాని నెక్స్ట్ మనం స్పేస్ తీసుకొని ఏదైతే మనకి ఇక్కడ రిపీట్ అవుతుందో ఇమేజ్ అనేది దాన్ని మనం నో రిపీట్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఇమేజ్ కూడా రిపీట్ అవటం లేదు. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం అలైన్ ఐటమ్స్ని టార్గెట్ చేసి సెంటర్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని కూడా టార్గెట్ చేసి మిడిల్లో రావడం కోసం దీన్ని కూడా మనం సెంటర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కంటెంట్ మొత్తం మిడిల్లోకి వచ్చేసింది. దాని నెక్స్ట్ మనం ఓవర్ఫ్లోని టార్గెట్ చేసి హిడెన్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ హీరో డబల్ కాలన్ యూజ్ చేసి ఇక్కడ మనం బిఫోర్ అని ఈ పర్టికులర్ టార్గెట్ చేసి దీని ఇన్సైడ్ మనం కంటెంట్ కాలన్ దీన్ని మనం డబల్ కోట్స్లో అయితే పెడదాం. సో ఎంప్టీగా చేసాం. నెక్స్ట్ మనం పొజిషన్ని టార్గెట్ చేసి అబ్సల్యూట్కి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇన్సెట్ని యూజ్ చేసి దీన్ని మనం సింపుల్గా 0 అని చెప్దాం. సో మనకి మిడిల్ అవుతాయి అన్నీ కూడా. నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి ఇక్కడ మనం రేడియల్ గ్రేడియంట్ అనే మెథడ్ యూజ్ చేసి దీంట్లో మనం ఆర్జీ బిఏ కలర్ని అయితే టార్గెట్ చేద్దాం. సో 0,0,0,0.6 అనే ఆల్ఫా వాల్యూని అయితే పెడదాం. సో బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు మనకు కొంచెం షేడ్ అయితే చేంజ్ అయింది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే మనకి ఆర్జీబీఏ ఉందో కామాతో సెపరేట్ చేసి మళ్ళీ మనం ఆర్జీబీఏని యూజ్ చేసి సో ఇక్కడ మనం ఆర్జీబీఏని మెన్షన్ చేద్దాం. అండ్ 0,0,0,0.8 అనే ఆల్ఫా వాల్యూని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఆ పర్టికులర్ ఇమేజ్ కొంచెం ఈ షేడ్లోకి చేంజ్ అయింది కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం టెక్స్ట్ కలర్ని బ్రైట్గా ఇక్కడ మనం డిస్ప్లే అయితే చేయొచ్చు. అండ్ సింపుల్గా మనం దీని కింద ఇప్పుడు డాట్ హీరో ఐఫిన్ ఓవర్లే క్లాస్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ పొజిషన్ ఇక్కడ మనం టార్గెట్ చేసి రిలేటివ్లోకి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి అంతా ఫ్రంట్కి వచ్చేసింది. దాంతోపాటు మనం టెక్స్ట్ అలైన్ని టార్గెట్ చేసి సింపుల్గా మనం సెంటర్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి #FF అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేసి 0,20 px అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒక యానిమేషన్ కూడా యాడ్ అయితే చేయబోతున్నాం. సో సింపుల్గా మనం యానిమేషన్ ప్రాపర్టీని యూజ్ చేసి ఫేడ్ IN అయితే చెప్దాం. అండ్ స్పేస్ తీసుకొని 1.5 seconds అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం ఈజ్ అవుట్ అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఈ యానిమేషన్ మనం ఎండింగ్లో అయితే యాడ్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మనం హీరో ఐఫిన్ టైటిల్ క్లాస్ ఏదైతే ఉందో సో టైటిల్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఫాంట్ సైజ్ని 3.5 REM అనేది చెప్దాం. సో ఇప్పుడు మనకి చేంజ్ అయింది. నెక్స్ట్ మనం లెటర్ స్పేసింగ్ని టార్గెట్ చేసి 3 px అని అయితే చెప్దాం. సో మనకి స్పేసింగ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని కూడా సింపుల్గా టార్గెట్ చేసి 800కి చేంజ్ చేద్దాం. సో ఇది కూడా మనకి చేంజ్ అయింది. నెక్స్ట్ మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం అప్పర్ కేస్లోకి చేంజ్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా అప్పర్ కేస్ ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ అప్పర్ కేస్లోనే ఉంది. నెక్స్ట్ మనం మార్జిన్ బాటమ్ ప్రాపర్టీ యూజ్ చేసి 20 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం కిందన టెక్స్ట్ కలర్ని టార్గెట్ చేసి దీన్ని మనం #FF అయితే చేంజ్ చేద్దాం. సో వైటిష్ కలర్కి. నెక్స్ట్ మనం టెక్స్ట్ షాడో అనే ప్రాపర్టీని యూజ్ చేసి దీంట్లో మనం 0,0,25 px RGBA యూజ్ చేసి దీంట్లో మనం 255,102,0,0.8 అనే ఆల్ఫా వాల్యూని అయితే పెడదాం. సో ఇక్కడ మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం దీన్ని కూడా పైకి కిందకి మూవ్ అయ్యే యానిమేషన్లో పెట్టబోతున్నాం.
సో యానిమేషన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం ఫ్లోట్ టెక్స్ట్ అనే నేమ్ని అయితే ప్రొవైడ్ చేద్దాం అండ్ 3 సెకండ్స్ టైంని పెడదాం అండ్ ఇక్కడ మనం ఈజ్ ఇన్ అవుట్ని మెన్షన్ చేసి దీన్ని మనం ఇన్ఫైనైట్ లూప్లో అయితే పెట్టబోతున్నాం అండ్ దీన్ని కూడా మనం ఎండింగ్లో అయితే క్రియేట్ చేద్దాం అండ్ దాని నెక్స్ట్ మనం డాట్ ఏదైతే మన దగ్గర హీరో టైటిల్ ఉందో దీంట్లో మనం ఇంకో స్టాండ్ ట్యాగ్ని కూడా యూజ్ అయితే చేసాం అండ్ దాని కలర్ని కూడా ఇక్కడ మనం టార్గెట్ చేసి హ్యాష్ FF6600 అని అయితే చెప్దాం అండ్ మనకి ఆరెంజెస్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అండ్ బాడీని కూడా ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ మనం సింపుల్గా దీని కిందన టెక్స్ట్ షాడోని ఇక్కడ మనం యూజ్ చేసి టెక్స్ట్ షాడోని మనం 0 30px హ్యాష్ FF6600కి అయితే చేంజ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది అండ్ దాని నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ హీరో ఐఫిన్ సబ్ టైటిల్ క్లాస్ని ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి 1.2 REMకి చేంజ్ చేద్దాం నెక్స్ట్ మనం మ్యాక్స్ విత్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం 700 పిక్సెల్స్కి అయితే చేంజ్ చేద్దాం నెక్స్ట్ మనం దీని కిందన మార్జిన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0 ఆటో అండ్ 40px అని అయితే చెప్దాం అండ్ దాని నెక్స్ట్ మనం లైన్ హైట్ ప్రాపర్టీని యూజ్ చేసి 1.6 అని అయితే మెన్షన్ చేద్దాం అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఏదైతే మన దగ్గర 2 బటన్స్ ఉన్నాయో సో వీటిని కూడా ఇప్పుడు మనం స్టైల్ చేయాలి సో సింపుల్గా మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం సో డాట్ హీరో ఐఫిన్ బటన్స్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం అండ్ రెండింటిని మనం డిస్ప్లే ఫ్లెక్స్లో పెట్టేద్దాం నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని యూజ్ చేసి రెండింటిని మనం సెంటర్ చేద్దాం నెక్స్ట్ మనం రెండింటి మధ్య గ్యాప్ని సింపుల్గా ఒక 20px అనేది చెప్దాం నెక్స్ట్ మనం స్టార్టింగ్ డాట్ btn ఐఫిన్ ప్రైమరీ క్లాస్ని కామాతో సెపరేట్ చేసి డాట్ btn ఐఫిన్ సెకండరీ క్లాస్ను కూడా రెండింటిని ఒకేసారి టార్గెట్ చేద్దాం అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ప్యాడింగ్ని 14px అండ్ 40px అనేది చెప్దాం అండ్ దాని నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం అండ్ బార్డర్ రేడియస్ని మనం ఒక 30px అనేది చెప్దాం అండ్ దీన్ని కొంచెం మనం రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు మనం బటన్ కూడా చూడొచ్చు అండ్ పైకి కొంచెం స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం సో 1 REM అయితే చెప్దాం నెక్స్ట్ మనం దీని కిందన కర్సర్ పాయింట్ అని యాడ్ చేద్దాం నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని టార్గెట్ చేసి దీన్ని మనం బోల్డ్లోకి చేంజ్ చేద్దాం నెక్స్ట్ మనం లెటర్ స్పేసింగ్ని ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం సో లెటర్ స్పేసింగ్ అండ్ 1px అనేది చెప్దాం అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆల్ 0.3 సెకండ్స్ ఈజీ అని అయితే చెప్దాం అండ్ ఆ పర్టికులర్ ట్రాన్సిషన్ కూడా ఇప్పుడు మనం యాడ్ అయితే చేయాలి కాబట్టి సింపుల్గా మనం డాట్ btn ప్రైమరీ క్లాస్ని ఒకవేళ మనం ఫార్వర్డ్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీకి హ్యాష్ FF4D అనే కలర్ని అయితే ఇద్దాం అండ్ నెక్స్ట్ మనం కిందన ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి కొంచెం స్కేల్ అప్ చేద్దాం సో స్కేల్ అనే మెథడ్లో 1.05 అనేది చెప్దాం నెక్స్ట్ దాంతోపాటు మనం బాక్స్ షాడోని కూడా యాడ్ చేద్దాం సో 0 దాంతోపాటు మనం హ్యాష్ FF6600 అనే కలర్ని అయితే యాడ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేసినట్లయితే మనం ఆ పర్టికులర్ ట్రాన్సిషన్ అయితే చూడొచ్చు అండ్ దాంతోపాటు మనం దీని కిందన సెకండరీ క్లాస్ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి డాట్ btn సెకండరీ బటన్ ఒకవేళ మనం ఫార్వర్డ్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని ట్రాన్స్పరెంట్లోకి అయితే చేంజ్ చేద్దాం అండ్ నెక్స్ట్ మనం బార్డర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి 2px సాలిడ్ హ్యాష్ FF6600 అనే కలర్ని అయితే పెడదాం సో బార్డర్కి నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి హ్యాష్ FF6600 అని టెక్స్ట్ కలర్ని కూడా మనం చేంజ్ అయితే చేద్దాం అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా హావర్ ఎఫెక్ట్స్ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఇండివిజువల్గా డాట్ btn ప్రైమరీని టార్గెట్ చేద్దాం అండ్ దీనికి ఇప్పుడు మనం ఇనిషియల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి హ్యాష్ FF66
00 అని చెప్దాం. సో చేంజ్ అయింది. నెక్స్ట్ మనం బార్డర్ని సింపుల్గా నన్ చేద్దాం. దాంతోపాటు మనం కలర్ ప్రాపర్టీని సింపుల్గా #FF అయితే చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం బాక్స్ షాడోని కూడా అయితే ఇద్దాం. సో 0020px #FF6600 అని అయితే అనుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన .btn సెకండరీ క్లాస్ని కూడా సింపుల్గా టార్గెట్ చేసి దీనికి కూడా మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి #FF6600 అనే కలర్ని పెడదాం. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి #FFF అయితే చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి స్కేల్లో మనం సింపుల్గా 1.05 అని అయితే మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ కూడా బాక్స్ షాడోని మెన్షన్ చేసి 0025px #FF6600 అనే కలర్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం హీరో సెక్షన్ అయితే డిజైన్ చేసేసాం. సో దీని మీద హావర్ చేస్తే మనకి ఈ పర్టికులర్ జాయిన్ బటన్ లాగా మనకి ఇది బిహేవ్ చేస్తుంది. ఒకవేళ దీని మీద హావర్ చేస్తే మనం ఈ విధంగా మనం చుట్టూ ట్రాన్స్పరెంట్లోకి చేంజ్ చేసి ఓన్లీ మనకి మిడిల్ ఆరెంజ్ కలర్ టెక్స్ట్ని అయితే యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం యానిమేషన్ కూడా వీటికి యాడ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఎండింగ్లోకి వెళ్ళిపోయి సో సింపుల్గా మనం @key frame ఐడెంటిఫైయర్లో స్టార్టింగ్ మనం ఫేడ్ ఇన్ అని చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం సింపుల్గా ఫ్రమ్ అని మెన్షన్ చేసి ఒపాసిటీని మనం సింపుల్గా 0 అని చెప్దాం. నెక్స్ట్ మనం కిందన ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దీంట్లో మనం ట్రాన్స్లేట్ y డైరెక్షన్లో 50px అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం కిందన 2ని టార్గెట్ చేసి దీంట్లో మనం ఒపాసిటీని 1కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం కిందన ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ మనం ట్రాన్స్లేట్ y డైరెక్షన్లో 0 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ యానిమేషన్ కూడా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే టెక్స్ట్ ఉందో సో దీన్ని కూడా మనం ఫ్లోటింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి దీని కింద ఇప్పుడు మనం @key frame ఐడెంటిఫైయర్లో సింపుల్గా మనం ఫ్లోట్ టెక్స్ట్ అని ఆ పర్టికులర్ యానిమేషన్ నేమ్ని మెన్షన్ చేసాం. అండ్ 0% ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ మనం కామాతో సెపరేట్ చేసి 100%ని మెన్షన్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ y డైరెక్షన్లో మనం 0 అని చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన 50% అని మెన్షన్ చేసి దీని ఇన్సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో ట్రాన్స్లేట్ y డైరెక్షన్ మనం సింపుల్గా -10px అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఆ ఫ్లోటింగ్ ఎఫెక్ట్ మనకి చాలా కూల్గా అయితే ఉంది చూడడానికి. అండ్ ఇప్పుడు మనం పేజ్ని రీఫ్రెష్ చేసినట్లయితే సో ఈ పర్టికులర్ ఎఫెక్ట్ని అయితే మనం గమనించవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం హీరో సెక్షన్ అయితే డిజైన్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం మిగిలిన సెక్షన్స్ని కూడా డిజైన్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా మన ప్రోగ్రామ్స్ అని ఈ పర్టికులర్ సెక్షన్ అయితే డిజైన్ చేద్దాం. సో దానికంటే ముందు మనం సో దీన్ని ఒకసారి మనం వెబ్సైట్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనకి డేటా అనే JS ఫైల్ ఉందో దీన్ని ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ కూడా అయితే చేసుకోవాలి. సో క్లిక్ చేద్దాం అండ్ కాపీ చేసుకుందాం. అండ్ మన VS కోడ్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ దీన్ని సింపుల్గా ఫుల్ స్క్రీన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే కాంపోనెంట్స్ ఉందో దీనిపైన మనం SRC అనే ఫోల్డర్లో ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. సో దాన్ని మనం డేటా అని అయితే అనుకుందాం. అండ్ ఈ డేటా ఫోల్డర్లో సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే మనం ఇక్కడ కాపీ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేద్దాం. సో సింపుల్గా పేస్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో data.js అనే ఫైల్ ఇప్పుడు మనం సింపుల్గా మన ప్రాజెక్ట్లోకి అయితే ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ దీంట్లో ఏముంది అని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే ఏదైతే మనకి ప్రోగ్రామ్స్ అనే సెక్షన్లో ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా అయితే మెన్షన్ చేసుకున్నాం. సో దట్ మనకి కోడ్ కూడా కొంచెం ఈజీగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ట్రైనర్ డేటాను కూడా ఎక్కడైతే చూడొచ్చు. ఈ విధంగా మనం ఒక JSON ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఫైల్ని నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేశాను. మీరు దీన్ని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా SRC అనే ఫోల్డర్లో ఒక కొత్త ఫోల్డర్ని డేటా అనే నేమ్తో క్రియేట్ చేసుకొని data.js ఫైల్ని దాంట్లో అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి.
అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. హీరో సెక్షన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ వీటిని క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ ఏదైతే డివిజన్ ఉందో దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం రౌండ్ బ్రాసెస్లో లెస్ దాన్ సెక్షన్ అనే ట్యాగ్ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ని మనం సింపుల్గా ప్రోగ్రామ్స్ అనేది అనుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన H2 ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని దీనికి కూడా మనం క్లాస్ నేమ్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో ఇది సెక్షన్ టైటిల్ కాబట్టి సెక్షన్ టైటిల్ అని అయితే చెప్దాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఒక డివిజన్ పెడదాం. అండ్ డివిజన్లోనే మనం ఇప్పుడు ఆ డేటాను కూడా పెట్టబోతున్నాం. సో క్లాస్ నేమ్ని మనం సింపుల్గా ప్రోగ్రామ్ -గ్రిడ్ అనేది అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఆ data.js ఫైల్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకున్నామో దీన్ని మనం programs.jsx అనే ఫైల్లో ఇంపోర్ట్ కూడా అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ని మనం ఈ విధంగా మెన్షన్ చేసి పక్కన మనం స్పేస్ తీసుకొని ఫ్రమ్ అని మెన్షన్ చేసి డబల్ కోట్స్ని యూజ్ చేసి డబల్ డాట్ రైట్ స్లాష్ని యూజ్ చేసినట్లయితే డేటా అనే ఫోల్డర్ని చూడొచ్చు. సో దీని మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ యూజ్ చేసి ఈ డేటా అనే ఫైల్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ ఆ డేటా అనే ఫైల్లో మనం ఏదైతే ప్రోగ్రామ్స్ డేటా ఉందో సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ డేటా ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చేసి ఫ్లవర్ బ్రాసెస్ మధ్యలో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డేటాని మనం ఈ పర్టికులర్ ఫైల్లోకి అయితే తీసుకొచ్చేసాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా దాన్ని డిస్ప్లే చేస్తే సరిపోతుంది. అండ్ దానికోసం మనం ఈ పర్టికులర్ డివిజన్లో ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి ఇక్కడ మనం ప్రోగ్రామ్ డేటా డాట్ మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేసి ఇన్సైడ్ మనం టోటల్గా మన దగ్గర 3 ప్రోగ్రామ్స్ డేటా ఉంది కాబట్టి ఈచ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్ని మనం ప్రోగ్రామ్ అనేది అనుకుందాం. అండ్ ఇక్కడ మనం యారోని యూజ్ చేసి రౌండ్ బ్రాసెస్ని మెన్షన్ చేసి ఇన్సైడ్ ఇప్పుడు మనం ఇంకో డివిజన్ కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో లెస్ దాన్ రైట్ స్లాష్ డివ్ గ్రేటర్ దాన్. అండ్ ఈ పర్టికులర్ డివిజన్లోనే మనం అసలైన కార్డ్ను కూడా డిస్ప్లే అయితే చేయాలి. సో దానికోసం మనం క్లాస్ నేమ్ని కార్డ్ అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ దీనికి మనం కీ అనే యాట్రిబ్యూట్ని ఇచ్చి దాంట్లో ప్రోగ్రామ్ డాట్ ఐడిని కూడా మనం దీనికి అసైన్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా ఇమేజ్ ట్యాగ్ని పెడదాం. అండ్ ఇక్కడ మనం డబుల్ కోట్స్ని రిమూవ్ చేసి ఫ్లవర్ ప్రాసెస్లో మనం ప్రోగ్రామ్ డాట్ ఇమేజ్ అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు ఏవైతే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవి మీకు అర్థం అవ్వకపోతే సింపుల్గా మీరు data.jsలోకి వచ్చినట్లయితే దీంట్లో మీకు IMG చూడొచ్చు, టైటిల్ చూడొచ్చు, దాంతోపాటు మీరు డిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇమేజ్ అని చెప్పాను కదా, ఇక్కడ నేను దీన్ని IMGకి అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం మిస్టేక్ని కూడా సింపుల్గా రికవర్ చేసేసాం. నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా H3 ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం ఫ్లవర్ బ్రాసెస్ని మెన్షన్ చేసి ప్రోగ్రామ్ డాట్ టైటిల్ మనం ఇక్కడైతే మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా P ట్యాగ్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్లో మనం ప్రోగ్రామ్ డాట్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడైతే మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏదైతే మన స్ట్రక్చర్ ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అండ్ వెబ్సైట్ మీద డిస్ప్లే అయిందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ పైకి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో సక్సెస్ఫుల్గా మనం ప్రోగ్రామ్ సంబంధించిన డేటాని అయితే మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేసేసాం. మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేసి దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా చేయాలి కాబట్టి VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ సెపరేట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ కోసం CSS ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో స్టైల్స్ అనే ఫోల్డర్లో న్యూ ఫైల్ని సింపుల్గా మనం టార్గెట్ చేసి ప్రోగ్రామ్స్ డాట్ CSS అనేది అనుకుందాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం CSSని చేసే ముందు దీన్ని మనం లింక్ కూడా చేయాలి కాబట్టి దీంట్లో మనం ఇంపోర్ట్ డబల్ కోట్స్లో మనం /స్టైల్స్ /programs.css అనేది అనుకుందాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం CSS ఫైల్ని కూడా లింక్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కార్డ్స్ని కూడా స్టైల్ అయితే చేయాలి. సో దాన్ని కూడా మనం అంతే సింపుల్గా అయితే కంప్లీట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం డాట్ ప్రోగ్రామ్స్ అనే క్లాస్ని టార్గెట్ చేద్దాం. అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేసి 130 px అండ్ 8% అని అయితే చెప్దాం.
అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన టెక్స్ట్ అలైన్ని టార్గెట్ చేసి సెంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం దీని కిందన డాట్ సెక్షన్ ఐఫిన్ టైటిల్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఫాంట్ సైజ్ని 2RGM అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన మార్జిన్ బాటమ్ని మెన్షన్ చేసి ఒక 40 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి #FF6B00 అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని టార్గెట్ చేసి దాన్ని మనం అప్పర్ కేసులోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కిందన ఏదైతే మన ప్రోగ్రామ్స్ ఐఫిన్ గ్రిడ్ ఉందో సో దీంట్లోనే ఇప్పుడు మనం ఒక రోలో ఎన్ని అయితే మనకు ఉండాలో వీటిని కూడా మనం సెట్టింగ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు అన్నీ మనకి కాలంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు మనం రోలో అయితే డిసైడ్ చేయబోతున్నాం. సో సింపుల్గా మనం VS కోడ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం డిస్ప్లే దీన్ని మనం గ్రిడ్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి రిపీట్ అనే మెథడ్లో మనం ఆటో ఐఫిన్ ఫిట్ అని చెప్దాం. కామాతో సెపరేట్ చేసి మిన్ మ్యాక్స్ వాల్యూని కూడా ఇక్కడ మనం సెట్ చేయాలి. సో 300 px 1FR అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ప్రతి దీనికి గ్యాప్ని ఒక 25 px అయితే మెయింటైన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఈచ్ ఇండివిజువల్ కార్డ్ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి డాట్ కార్డ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇక్కడ మనం RGB అని మెన్షన్ చేసి 255,005 అనే ఆల్ఫా వాల్యూని అయితే పెడదాం. నెక్స్ట్ మనం బార్డర్ రేడియేషన్ కూడా ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. సో దీన్ని మనం 16 px అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ఓవర్ఫ్లోని కూడా టార్గెట్ చేసి సింపుల్గా మనం హిడెన్ చేద్దాం. నెక్స్ట్ మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0.4 seconds అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం కిందన ఎప్పుడైతే మనం కార్డ్ని ఫార్వర్డ్ చేస్తామో అప్పుడు మనకి ఆ కూల్ ట్రాన్సిషన్ కూడా ఉండాలి కాబట్టి దీంట్లో మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీలో ట్రాన్స్లేట్ Y డైరెక్షన్ చూజ్ చేసుకొని -10 px అని అయితే చెప్దాం. సో దట్ కొంచెం మనకి పైకి పాపప్ అయినట్లయితే వస్తుంది ఎఫెక్ట్. నెక్స్ట్ మనం దీనికి బాక్స్ షాడోని కూడా ఇవ్వాలి కాబట్టి 0.020 px దాంతోపాటు మనం #FF6B00 అనే కలర్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని అయితే చూడొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా అడ్జస్ట్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా దీని కిందన ఏదైతే మనకి కార్డ్ దీని ఇన్సైడ్ మనకి ఇమేజ్ ట్యాగ్ ఉందో దీంట్లో మనం విడ్త్ని 100% అనేది చెప్దాం. సో సేవ్ చేద్దాం. దాంతోపాటు మనం హైట్ని కూడా సెట్ చేయాలి. సో 220 px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మన బ్రౌజర్ని అయితే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి రోలోకి అయితే సెట్ అవ్వలేదు. సో మేబీ మనం ఏదో మిస్టేక్ చేసాం. సో దానికోసం మనం ఈ గ్రిడ్ చెక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి స్టైల్స్ అయితే ప్రాపర్గా సరిపోయింది. మేబీ క్లాస్ నేమ్ రాంగ్ ఇచ్చినట్లున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రోగ్రామ్ గ్రిడ్ అని చెప్పాం కదా. సో దీన్ని మనం ప్రోగ్రామ్స్ గ్రిడ్కి చేంజ్ చేద్దాం. సో ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ CSS ఫైల్ని కూడా మనం సేవ్ చేసేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఒక రోలోకి మనకి 3 అయితే ప్రాపర్గా అడ్జస్ట్ అయితే అయ్యాయి. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి కార్డ్లో ఉండే ఇమేజ్ ఉందో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఫిట్ని టార్గెట్ చేసి దీన్ని మనం కవర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కిందన కార్డ్లో మనకి H3 ట్యాగ్ కూడా అయితే ఉంది. సో దీనికి కూడా మనం మార్జిన్ ప్రొవైడ్ చేద్దాం. సో 15 px 0.8 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి #FF6B00 అనే కలర్ని ఇద్దాం. నెక్స్ట్ మనకి ఫైనల్గా కార్డ్లో P ట్యాగ్ ఉంది. సో దీనికి కూడా మనం కలర్ని సింపుల్గా #CCC అనే గ్రేస్ కలర్ని అయితే ఇద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి 0.15 px అండ్ 25 px అని అయితే చెప్దాం. సో ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ సెక్షన్ కూడా చెక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ సెక్షన్ కూడా డిజైన్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ట్రైనర్స్ అనే ఈ పర్టికులర్ సెక్షన్ కూడా డిజైన్ అయితే చేయాలి. సో ట్రైనర్ సెక్షన్ కూడా మనకి అంతే సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. ప్రోగ్రామ్స్ని కూడా మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం
ట్రైనర్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ని ఓపెన్ చేసినట్లయితే దీంట్లో కూడా ఇప్పుడు మనం స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేయాలి. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి రౌండ్ ప్రాసెస్లో మనం సెక్షన్ ట్యాగ్ని అయితే ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సెక్షన్ ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేసేసాం. అండ్ దీనికి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి దీన్ని మనం ట్రైనర్స్ అనేది అనుకుందాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం h2 ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం మీట్ అవర్ ట్రైనర్స్ అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం క్లాస్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీనికి మనం క్లాస్ నేమ్ని సింపుల్గా మనం సెక్షన్ ఐఫిన్ టైటిల్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డివిజన్ యూజ్ చేద్దాం. సో దీన్ని మనం సింపుల్గా ట్రైనర్ గ్రిడ్ అని అయితే చెప్పచ్చు. అండ్ సింపుల్గా మనం క్లాస్ నేమ్ని ట్రైనర్స్ ఐఫిన్ గ్రిడ్ అని అయితే అనుకుందాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా మన ట్రైనర్స్ డేటాను కూడా మనం డిస్ప్లే అయితే చేయాలి. సో సింపుల్గా మళ్ళీ మనం డేటా డాట్ జేఎస్లోకి వచ్చేద్దాం. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ ట్రైనర్స్ డేటా ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం నేమ్ని. అండ్ ట్రైనర్స్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చేసి టాప్లో మనం ఇంపోర్ట్ ఫ్లవర్ బ్రాసెస్ మధ్యలో మనం ఈ ట్రైనర్స్ డేటా నేమ్ని పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫ్రమ్ యూజ్ చేసి డబల్ కోట్స్లో మనం డబల్ డాట్ రైట్ స్లాష్ డేటా రైట్ స్లాష్ డేటా డాట్ జేఎస్ ఫైల్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ట్రైనర్స్ గ్రిడ్లోకి వచ్చేసి ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఏదైతే ట్రైనర్ డేటా ఉందో దాన్ని మనం మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ ఇండివిజువల్ ట్రైనర్ని టార్గెట్ చేయడానికి ట్రైనర్ అనుకుందాం. అండ్ ఇక్కడ మనం యారోని మెన్షన్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి ఇన్సైడ్ మనం ఇప్పుడు ఒక డివిజన్ కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ దీనికి కూడా మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి సింపుల్గా మనం దీని క్లాస్ని ట్రైనర్ ఐఫిన్ కార్డ్ అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కీ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి దీంట్లో మనం ట్రైనర్ డాట్ ఐడిని కూడా మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇన్సైడ్ ఈ పర్టిక్యులర్ ట్రైనర్ కార్డ్లో అండ్ దీంట్లో మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసి డబల్ కోట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్తో చేంజ్ చేసి ట్రైనర్ డాట్ ఐఎంజీకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సేమ్ మళ్ళీ మనం h3 ట్యాగ్ని యూజ్ చేసి ఇన్సైడ్ మనం సింపుల్గా ఏదైతే మన దగ్గర ట్రైనర్ డాట్ నేమ్ ఉందో సో నేమ్ని మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం p ట్యాగ్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్లో మనం సింపుల్గా ట్రైనర్ డాట్ రోల్ను కూడా మనం మెన్షన్ అయితే చేద్దాం. అండ్ వీటికి కూడా మనం క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం ఇమేజ్ క్లాస్ నేమ్ని ట్రైనర్ ఐఫిన్ ఐఎంజీ అని అయితే చెప్దాం. లేకపోయినా మనం ట్రైనర్ కార్డ్ స్పేస్ ఐఎంజీ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మనం h3 ట్యాగ్కి క్లాస్ నేమ్ని సింపుల్గా సో మళ్ళీ మనం క్లాస్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేయదులే, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఈ క్లాస్ నేమ్ని యూజ్ చేసి ఐఎంజీ h3 అండ్ p ట్యాగ్ అని మనం టార్గెట్ చేసేయచ్చు. సో ఫైల్ని ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ సిఎస్ఎస్ ఫైల్ని సెపరేట్గా క్రియేట్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం స్టైల్స్ అనే ఫోల్డర్లో ట్రైనర్స్ డాట్ సిఎస్ఎస్ అనేది చెప్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం లింక్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్లో డాట్ స్లాష్ స్టైల్స్లో ఉండే ట్రైనర్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని మనం లింక్ కూడా అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు మనకి డేటా వచ్చిందా లేదని కూడా మనం చెక్ చేయాలి కాబట్టి ఒకసారి మనం బ్యాక్ సైడ్ అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. సో మనకి ట్రైనర్స్ డేటా అయితే వచ్చేసింది. అండ్ వీటిని ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా స్టైల్ చేస్తే అయిపోతుంది. సింపుల్గా ఇప్పుడు మనం ట్రైనర్స్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి దీంట్లో మనం స్టార్టింగ్ డాట్ ట్రైనర్స్ క్లాస్ని సింపుల్గా మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి 130px అండ్ 8% అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ అలైన్ని సెంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం డాట్ ట్రైనర్స్ ఐఫిన్ గ్రిడ్ క్లాస్ని సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లేని మనం సింపుల్గా ఫ్లెక్స్లోకి అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని టార్గెట్ చేసి సెంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేసి దీన్ని మనం వ్రాప్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం గ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 30px అనేది చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన ట్రైనర్ కార్డ్ ఏదైతే ఉందో సో ట్రైనర్ ఐఫిన్ కార్డ్ని టార్గెట్ చేద్దాం. అండ్ క్లాస్ నేమ్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ట్రైనర్ కార్డ్ అనే ఉంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం స్టైల్ చేయాలి. అండ్ దీని కింద ఇప్పుడు మనం
విడ్త్ని టార్గెట్ చేసి 250 px అని చెప్దాం. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసి RGBAలో మనం సింపుల్గా 255,0.05 అనేది చెప్దాం. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని కూడా టార్గెట్ చేసి ఒక 16 px అనేది చెప్దాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం 20 px అని చెప్దాం. దాంతోపాటు మనం హావర్ ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు ట్రాన్సిషన్ మనం 0.3 సెకండ్స్ ఈజ్ అనేది చెప్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఎప్పుడైతే ట్రైనర్ కార్డ్ని హావర్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి స్కేల్ అప్ చేద్దాం. సో 0.5 అనేది చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం బాక్స్ యాడ్ అని కూడా యాడ్ చేద్దాం. సో 0 0 20 px హ్యాష్ FF 6B00 అనే ఆరెంజ్ కలర్ని అయితే పెడదాం. నెక్స్ట్ మనం ఏదైతే మనకి ట్రైనర్ కార్డ్ అనే ఈ పర్టికులర్ డివిజన్లో ఇమేజ్ అండ్ H3 PTags ఉన్నాయో వాటిని కూడా మనం స్టైల్ చేయాలి. డాట్ ట్రైనర్ కార్డ్లో ఉండే ఇమేజ్ ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ విడ్త్ని మనం సింపుల్గా 100% అనేది చెప్దాం. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని యూజ్ చేసి 12 px అని చెప్దాం. దాంతోపాటు మనం హైట్ని మెన్షన్ చేసి 230 px అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ ఫిట్ ప్రాపర్టీని కవర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ట్రైనర్ కార్డ్కి సంబంధించిన స్టైల్స్ చేసాం. అండ్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా అయితే చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవి మనకి చూడడానికి కూడా అంతే కూల్గా అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం H3 అండ్ PTagsకి అయితే సెపరేట్గా స్టైల్ చేయొద్దు, ఎందుకంటే చూడడానికి బాగుంది కాబట్టి ఈ విధంగానే మనం దీన్ని అయితే ఉంచేయచ్చు. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు ఓన్లీ మన కాంటాక్ట్ సెక్షన్ చేస్తే వెబ్సైట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ అంతే సింపుల్గా ఇప్పుడు మనం మన కాంటాక్ట్ సెక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా కంప్లీట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ data.jsని కూడా క్లోజ్ చేసేయచ్చు. డైరెక్ట్గా మనం contact.jsx ఫైల్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీనికి కూడా ఇప్పుడే మనం styles.css ఫైల్ని కూడా అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం contact.css అనుకుందాం. అండ్ contact.jsxలోకి వచ్చేసి ఇక్కడ మనం ఇంపోర్ట్ డబల్ కోట్స్లో ./styles/contact.css ఫైల్ మనం లింక్ కూడా అయితే చేసేసాం. అండ్ ఫస్ట్ మనం స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా రిటర్న్ పక్కన దీన్ని రిమూవ్ చేసేసి రౌండ్ బ్రాసెస్ని వచ్చేసి +, సెక్షన్ అనేది చెప్తాం. అండ్ సెక్షన్ ట్యాగ్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అండ్ దీనికి మనం క్లాస్ నేమ్ని సింపుల్గా కాంటాక్ట్ అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా స్టార్టింగ్ ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా contact-overlay అని అయితే అనుకుందాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం H2 ట్యాగ్ని టార్గెట్ చేసి దీని ఇన్సైడ్ మనం కాంటాక్ట్ స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా ఐరన్ ఫిట్ ఎలైట్ అని సింపుల్గా మన జిమ్ నేమ్ను కూడా అయితే ప్రొవైడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి H2 ట్యాగ్ ఉందో దీని కింద మనం P ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ మనం హ్యావ్ క్వశ్చన్స్ ఆర్ వాంట్ టు జాయిన్ అండ్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి ఇక్కడ మనం లెట్ అని చెప్దాం. ఎఫోస్ట్రఫీ-s పెట్టి నెక్స్ట్ మనం గెట్ ఇన్ టచ్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ P ట్యాగ్ని కూడా పెట్టేసుకున్న తర్వాత P ట్యాగ్ కింద ఇప్పుడు మనం ఫామ్ ట్యాగ్ని కూడా అయితే పెడదాం. అండ్ దీనికి కూడా మనం సింపుల్గా యాక్షన్ని రిమూవ్ చేసేసి క్లాస్ నేమ్ని మనం సింపుల్గా contact-form అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా స్టార్టింగ్ ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ డివిజన్ క్లాస్ నేమ్ని మనం సింపుల్గా input-group అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీంట్లో టోటల్గా 2 ఇన్పుట్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేయబోతున్నాం. సో ఇన్పుట్ ఇంటూ 2 అనేది చెప్దాం. అండ్ ఫస్ట్ దీన్ని మనం టెక్స్ట్గానే ఉంచేద్దాం. అండ్ సెకండ్ ఇన్పుట్లో మనం సింపుల్గా టైప్ని ఈ మెయిల్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మనం ప్లేస్ హోల్డర్ని అయితే పెడదాం. అండ్ సింపుల్గా మనం యువర్ నేమ్ అనేది అడుగుదాం. దాంతోపాటు ఇక్కడ మనం రిక్వైర్డ్ అని కూడా అయితే మెన్షన్ చేద్దాం. అదే విధంగా మనం ఈమెయిల్ దగ్గర కూడా
ప్లేస్ హోల్డర్ అని మెన్షన్ చేసి ఇక్కడ మనం యువర్ ఈమెయిల్ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ కూడా మనం సింపుల్గా రిక్వైర్డ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం వీటిని పెట్టేసాం. నెక్స్ట్ మనం డివిజన్ కిందన అండ్ జాగ్రత్తగా స్ట్రక్చర్ని అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ ఏరియాని మెన్షన్ చేసి దీంట్లో మనం వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ దీన్ని కూడా మనం రిక్వైర్డ్కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ప్లేస్ హోల్డర్ని మెన్షన్ చేసి ఇక్కడ మనం యువర్ మెసేజ్ అని అయితే అడుగుదాం. అండ్ దాని నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియా కిందన సింపుల్గా మనం బటన్ని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ దీని టైప్ని మనం సింపుల్గా డబల్ కోట్స్లో సబ్మిట్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం క్లాస్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి దీన్ని మనం కాంటాక్ట్ ఐఫిన్ BTN అని అయితే అనుకుందాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా సెండ్ మెసేజ్ అని టెక్స్ట్ని కూడా అయితే పెడదాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం మన కాంటాక్ట్ సెక్షన్ స్ట్రక్చర్ని కూడా అయితే క్రియేట్ చేసేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం స్టైల్ చేయాలి. సో ఫస్ట్ మీరు CSS ఫైల్ని లింక్ చేశారా లేదని చెక్ చేసుకోండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం contact.cssలో సో ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం. సో మనకి ఫీల్డ్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కూడా స్టైల్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం సింపుల్గా డాట్ కాంటాక్ట్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. అండ్ పొజిషన్ని మనం రిలేటివ్లో అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసి URL యూజ్ చేసి దీంట్లో మనం ఇమేజ్ని అయితే పెట్టాలి. అండ్ సింపుల్గా నేను ఇమేజ్ని దీంట్లో అయితే పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ ఇమేజ్ని కూడా మీరు సింపుల్గా డిస్క్రిప్షన్ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ దాని నెక్స్ట్ ఇప్పుడు మనం సింపుల్గా VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీని ఎండింగ్ ఇప్పుడు మనం సింపుల్గా సెంటర్ అని చెప్దాం. అండ్ రైట్ స్లాష్ యూజ్ చేసి ఇక్కడ మనం కవర్ అని మెన్షన్ చేద్దాం. స్పేస్ తీసుకొని ఇక్కడ మనం నో రిపీట్ అని కూడా అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి #FFF అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా టెక్స్ట్ అలైన్ని మెన్షన్ చేసి సింపుల్గా మనం సెంటర్ చేద్దాం. దాంతోపాటు మనం ఓవర్ఫ్లోని టార్గెట్ చేసి హిడెన్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ కాంటాక్ట్ ఐఫిన్ ఓవర్ లే క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ మనం RGBAలో సింపుల్గా మనం 0,0,0,0.8 అనే ఆల్ఫా వాల్యూని పెడదాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ మనం 60 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని ఇక్కడ టార్గెట్ చేసి దీన్ని మనం 20 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం మ్యాక్స్ విడ్త్ని కూడా ఇక్కడ మనం టార్గెట్ చేసి దీన్ని మనం 700 పిక్సెల్స్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం మార్జిన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0 అండ్ ఆటో అని అయితే మెన్షన్ చేద్దాం. దాంతోపాటు మనం బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ని కూడా ఎక్కడైతే యాడ్ చేద్దాం. సో బ్యాక్ డ్రాప్ ఫిల్టర్లో మనం బ్లర్ని టార్గెట్ చేసి దీన్ని మనం ఒక 10 px అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ షాడోని కూడా టార్గెట్ చేసి 0, 0, 25 px RGBA కలర్ని మనం టార్గెట్ చేసి 255, 102, 0, 0.3 అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం కిందన దీనికి కూడా మనం యానిమేషన్ అయితే యాడ్ చేయబోతున్నాం. సో సింపుల్గా యానిమేషన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం ఫేడ్ ఇన్ అప్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం 1 seconds ఈజ్ అవుట్ అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన డాట్ ఏదైతే మనకి కాంటాక్ట్ అనే సెక్షన్లో H2 ట్యాగ్ ఉందో దీన్ని మనం సింపుల్గా టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ని మనం 2.5 RGM అని అయితే చెప్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి చేంజెస్ అయితే ప్రాపర్గా యాడ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనం VS కోడ్ని ఓపెన్ చేసేసి దీని కిందన మనం మార్జిన్ బాటమ్ని మెన్షన్ చేద్దాం. సో ఒక 15 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం టెక్స్ట్ కలర్ని టార్గెట్ చేసి #FF6600 అనే ఆరెంజ్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏదైతే కాంటాక్ట్ ఉందో H2 ట్యాగ్లో మనం స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసామో దాన్ని మనం టార్గెట్ చేసాం. అండ్ కలర్ని సింపుల్గా మనం వైటిష్ కలర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన డాట్ కాంటాక్ట్లో ఉండే P ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ మార్జిన్ బాటమ్ని మనం టార్గెట్ చేసి 40 px అని చెప్దాం. దాంతోపాటు మనం ఫాంట్ సైజ్ని 1 RGM అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి
ట్రిపుల్ సి అనే గ్రే కలర్ని అయితే పెడదాం. దాని నెక్స్ట్ మనం డాట్ కాంటాక్ట్ ఫామ్ క్లాస్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లేని మనం ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం కాలంలో పెట్టడానికి ఫ్లెక్స్ డైరెక్షన్ మనం కాలంకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ మధ్యన మనం గ్యాప్ని ప్రొవైడ్ చేయడానికి గ్యాప్ ప్రాపర్టీని మనం 20px అనేది చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన డాట్ ఇన్పుట్ టైఫిన్ గ్రూప్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. దీనిలో మనం డిస్ప్లేని ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం గ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేసి గ్యాప్ని మనం 20px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఇన్పుట్ గ్రూప్లో ఉండే ఇన్పుట్ ఫీల్డ్స్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఫ్లెక్స్ని మనం సింపుల్గా 1కి అయితే చేంజ్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఫీల్డ్ని దాంతోపాటు మనం టెక్స్ట్ ఏరియా ట్యాగ్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్పరెంట్కి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి 2px సాలిడ్ హ్యాష్ FF6600 అనే ఆరెంజ్ కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ కలర్ని మనం సింపుల్గా వైటిష్ కలర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి 1REM అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి 12px అండ్ 15px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని టార్గెట్ చేసి ఒక 10px అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం ట్రాన్సిషన్ ఇచ్చేటప్పుడు దాన్ని మనం ఆన్ 0.3 సెకండ్స్ ఈజ్కి చేంజ్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి అవుట్లైన్ ఉంటుందో సో అవుట్లైన్ని మనం సింపుల్గా నన్కైతే చేంజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో సో ఇన్పుట్ని కాలన్ ఫోకస్ చేస్తామో దాంతోపాటు మనం కామాతో సెపరేట్ చేసి టెక్స్ట్ ఏరియాని కూడా మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు మనం బార్డర్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో బార్డర్ కలర్ని HFF64D అనే కలర్ని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ షాడోని కూడా యాడ్ చేద్దాం. సో 0.0.10px హ్యాష్ ఏదైతే మనకి FF6600 ఉందో ఈ కలర్ని అయితే మనం యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియా ఏదైతే ఉందో సో డైరెక్ట్గా మనం టెక్స్ట్ ఏరియా ట్యాగ్ని టార్గెట్ చేసేసి దీంట్లో మనం రీసైజ్ అనే ప్రాపర్టీకి మనం నన్ చేద్దాం. దాంతోపాటు మనం హైట్ని మెన్షన్ చేసి దాన్ని మనం 120pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనకి కాంటాక్ట్ బటన్స్ ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్ హైఫిన్ BTN క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి FF6600 కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి చేంజెస్ అయితే అవుతున్నాయి. అండ్ ఫైనల్గా బటన్ ఒకటే ఉంది. అండ్ దీనికి కలర్ని ప్రొవైడ్ చేసాం. అండ్ టెక్స్ట్ కలర్ని మనం సింపుల్గా FFFకి అయితే చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం బార్డర్ ప్రాపర్టీని నన్ చేద్దాం. దాంతోపాటు మనం ప్యాడింగ్ని 15px అండ్ 40pxకి అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇన్సైడ్ ఫాంట్ సైజ్ని 1REMకి అయితే చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం కర్సర్ పాయింట్ అని కూడా యాడ్ చేద్దాం. అండ్ కొంచెం మనం బార్డర్ కలర్ని యాడ్ చేయడానికి బార్డర్ రేడియస్ని మనం 30px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం ట్రాన్సిషన్ కూడా కొంచెం స్మూత్గా ఉండాలి కాబట్టి ట్రాన్సిషన్ మనం ఆల్ 0.3 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం ఫాంట్ వైట్ని బోల్డ్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే కాంటాక్ట్ బటన్ని ఫార్వర్డ్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని FFA64D అనే కలర్ని పెడదాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని స్కేలప్ అయితే చేద్దాం. సో 1.05 అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం బాక్స్ షాడోని కూడా యాడ్ చేద్దాం. సో బాక్స్ షాడోని మనం 0.0.20px FF6600కి అయితే చేంజ్ చేద్దాం. ఒకసారి మనం బ్యాక్ సైడ్ కాంటాక్ట్ ఫామ్ని అయితే చూడొచ్చు. సో మనకి అంతే కూల్గా అయితే చేంజ్ అయింది. ఒకవేళ మనం ఫోకస్ చేస్తే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మనం బటన్ని కూడా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం యానిమేషన్ కూడా దీనికి యాడ్ చేయాలి కాబట్టి ఎండింగ్లో ఇప్పుడు మనం సింపుల్గా @key frame identifier దగ్గర మనం టాప్లో ఏదైతే మనం ఫేడ్ ఇన్
అప్ అని చెప్పాము, ఆ నేమ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఫ్రమ్ని ఇక్కడ మనం టార్గెట్ చేసేసి ఒపాసిటీని మనం 0 చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ వై డైరెక్షన్లో మనం 40px అని చెప్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం 2 అనే ప్రాపర్టీని యూజ్ చేసి దీంట్లో మనం ఒపాసిటీని 1కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ వై డైరెక్షన్ మనం 0కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఒకసారి మనం రీఫ్రెష్ చేసినట్లయితే సో మనం ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేద్దాం. సో వెబ్సైట్ అయితే చూడడానికి కూల్గా ఉంది, కానీ మనం స్క్రోల్ అప్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే మనకి చూడడానికి అస్సలు బాలే కదా, లైక్ మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫిక్స్ కూడా చేద్దాం. సో దానికోసం ఇప్పుడు మనం సింపుల్గా మన విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో స్మూత్ స్క్రోతింగ్ బిహేవియర్ ఇప్పుడు మనం యాడ్ చేయడానికి సో దీన్ని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఏదైతే మనకి యాప్.css ఉందో సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఆ పర్టికులర్ స్టైల్ క్లాస్ని కూడా క్రియేట్ అయితే చేసుకుందాం. సో దానికోసం మనం డాట్ రివీల్ అని ఈ విధంగా ఒక స్టైల్ని అయితే పెడదాం. సో ఒపాసిటీని మనం 0 చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ వై డైరెక్షన్లో మనం 40px అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం ట్రాన్సిషన్ యూజ్ చేసి 1 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం డాట్ రివీల్ డాట్ యాక్టివ్ అని ఇంకో స్టైల్ని కూడా ఇక్కడ మనం చేసి పెట్టుకుందాం. అండ్ దీంట్లో మనం ఒపాసిటీని 1కి చేంజ్ చేయాలి. అండ్ దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో ట్రాన్స్లేట్ వైని 0pxకి మనం మళ్ళీ తీసుకొచ్చేయాలి. అండ్ వీటిని ఇప్పుడు మనం సింపుల్గా ఏదైతే రివీల్ ఉందో దీన్ని ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్కి దాంతోపాటు మనం ట్రైనర్స్కి కూడా అప్లై అయ్యేటట్లయితే చేయాలి. సో trainers.jsx ఓపెన్ చేద్దాం. అండ్ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఇక్కడ మనం రివీల్ అని ఆ స్టైల్ క్లాస్ని అయితే పెడదాం. అండ్ programs.jsx కూడా ఓపెన్ చేసేసి ఏదైతే ఇక్కడ మనకి క్లాస్ నేమ్ ఉందో దీనికి కూడా మనం రివీల్ అని ఆ క్లాస్ నేమ్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. అండ్ వీటి రెండింటిని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ యాప్.jsxలోకి వెళ్ళిపోయి దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా ఏదైతే మన కాంపోనెంట్ ఉందో దీని ఇన్సైడ్ మనం సింపుల్గా స్టార్టింగ్ యూజ్ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ మనం యూజ్ చేద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ కూడా అయిపోయింది. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ యారో ఫంక్షన్ అయితే పెట్టుకుందాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇది. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ని మనం ఎండింగ్లో కామాతో సెపరేట్ చేసి ఎంప్టీ అరేని అయితే పెడదాం. అండ్ ఇన్సైడ్ ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ ఇప్పుడు మనం కాన్స్ట్ రివీల్ ఎలిమెంట్స్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ని యూజ్ చేసి ఇక్కడ మనం డబల్ కోట్స్లో డాట్ రివీల్ ఏదైతే ఉందో సో వాటన్నిటిని మనం టార్గెట్ అయితే చేద్దాం. అండ్ సెమీకోలన్తో యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం కిందన కాన్స్ట్ హ్యాండిల్ స్క్రోల్ అని ఇక్కడ మనం ఒక యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏదైతే రివీల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని మనం టార్గెట్ చేసాం కాబట్టి దాని నేమ్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి మనకి ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఈచ్ ఎలిమెంట్ని మనం ఇయ్యాలి అనుకుందాం. అండ్ ఇక్కడ మనం యారోని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా కాన్స్ట్ టాప్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఈఎల్ డాట్ గెట్ ఏదైతే మనకి బౌండింగ్ క్లయింట్ రియాక్ట్ ఉందో సో ఈ పర్టికులర్ మెథడ్ని మనం యూజ్ చేసి డాట్ టాప్ అని ఎక్కడైతే మనం మెన్షన్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దీంట్లో మనం టాప్ అనే వేరియబుల్ లెస్ దెన్ ఇక్కడ మనం విండోని యూజ్ చేద్దాం. డాట్ ఇన్నర్ హైట్ అయినట్లయితే అండ్ ఇక్కడ మనం -100ని మెన్షన్ చేద్దాం. అప్పుడు మనం సింపుల్గా ఈఎల్ డాట్ క్లాస్ లిస్ట్ ఏదైతే ఉందో సో ఫస్ట్ క్లాస్ లిస్ట్ని ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా యాక్టివ్ అని అయితే చెప్తాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఎండింగ్లోకి వచ్చేసి సో యూజ్ ఎఫెక్ట్ ఎండింగ్లో ఇప్పుడు మనం విండోని ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏదైతే ఉందో దీంట్లో మనం సింపుల్గా స్క్రోల్ అనే బిహేవియర్ని మెన్షన్ చేద్దాం అండ్ ఈవెంట్ని. అండ్ ఇక్కడ మనం సింపుల్గా హ్యాండిల్ స్క్రోల్ అని ఏదైతే మనం ఫంక్షన్ని క్రియేట్ చేసామో దాన్ని మనం వర్క్ అయ్యేటట్లు చేయాలి. నెక్స్ట్ మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఈ విధంగా ఒక యారో ఫంక్షన్ పెడదాం. అండ్ ఇక్కడ మనం విండో డాట్
రిమూవ్ ఏదైతే మనకి ఈవెంట్ లిజనర్ ఉందో సో రిమూవ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసి దీంట్లో కూడా మనం స్క్రోల్ బిహేవియర్ని మెన్షన్ చేసి కామాతో సెపరేట్ చేసి హ్యాండిల్ స్క్రోల్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం స్క్రోల్ రివీల్ యానిమేషన్ అనే ఈ పర్టికులర్ చేంజెస్ని అయితే క్రియేట్ చేసేస్తాం. అండ్ ప్రాపర్గా దీన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసాం. అండ్ ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ స్మూత్ స్క్రోల్ యానిమేషన్ మనం ఇక్కడైతే గమనించవచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనకి రిమైనింగ్ మన ఫుట్టర్ సెక్షన్ ఒక్కటే ఉంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఫుట్టర్ సెక్షన్ కూడా ఇప్పుడు మనం కంప్లీట్ అయితే చేద్దాం. సో ఫుట్టర్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఏదైతే మనకి డివిజన్ ఉందో దీన్ని రిమూవ్ చేసేసి రౌండ్ బ్రాసెస్లో మనం ఫుట్టర్ ట్యాగ్ అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీనికి మనం క్లాస్ నేమ్ని సింపుల్గా ఫుట్టర్ అని అయితే అనుకుందాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా పీ ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ మనం అండ్ కాపీ అని అయితే చెప్దాం. అండ్ స్పేస్ తీసుకొని 2025 అని మెన్షన్ చేసి సో కాపీ రైట్ని అయితే ఇక్కడ మనం పెడుతున్నాం. సో ఐరన్ ఫిట్ ఎలైట్ అని మన వెబ్సైట్ నేమ్ని మెన్షన్ చేద్దాం. అండ్ ఈ విధంగా మనం యూజ్ చేసి స్ట్రైట్ లైన్ని అండ్ ఇక్కడ మనం డిజైన్డ్ బై అని చెప్పి ఇక్కడ మనం కాలేజ్ కోడర్స్ అని అయితే చెప్దాం. అండ్ మీ దీంట్లో మీరు మీ నేమ్ని అయితే పెట్టుకోండి ఈ విధంగా కాపీ రైట్ కోసం. అండ్ దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా చేయాలి కాబట్టి సో మళ్ళీ మనం వేరేగా దీనికోసం సెపరేట్ ఫైల్ని క్రియేట్ చేసే బదులు యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనం డాట్ ఫుట్టర్ క్లాస్ని సింపుల్గా టార్గెట్ చేసేసి దీని బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి హ్యాస్ 090909 అనే కలర్ని పెడదాం. అండ్ ప్యాడింగ్ని యూజ్ చేసి ఒక 25 px అయితే చెప్దాం. దాంతోపాటు మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి హ్యాష్ AAAకి అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం టెక్స్ట్ అలైన్ని ఇక్కడ యూజ్ చేసి సింపుల్గా మనం టెక్స్ట్ అలైన్ని సెంటర్ చేద్దాం. అండ్ ఫాంట్ సైజ్ని మనం సింపుల్గా 0.9 RGMకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం బ్రౌజర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లో చూసినట్లయితే ఇక్కడ మనం కాపీ రైట్ని కూడా యాడ్ అయితే చేసేసాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం వెబ్సైట్ని అయితే కంప్లీట్ చేసాం. కానీ ఏవైతే మనకి టాప్లో ఈ కాంపోనెంట్స్ ఉన్నాయో వీటి మీద మనం క్లిక్ చేసేటప్పుడు ఆ సెక్షన్స్కి అవి రీడైరెక్ట్ అయ్యేటట్లు కూడా మనం చేయాలి కాబట్టి సింపుల్గా మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీన్ని క్లోజ్ చేసేయచ్చు, దీన్ని క్లోజ్ చేసేద్దాం, అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏవైతే మన జేఎస్ఎక్స్ ఫైల్స్ ఉన్నాయో స్టార్టింగ్ మనం హీరో డాట్ జేఎస్ఎక్స్కి వద్దాం. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్తో పాటు ఇప్పుడు మనం ఐడిని ప్రొవైడ్ చేద్దాం. సో హీరో అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ప్రోగ్రామ్స్ డాట్ జేఎస్ఎక్స్లోకి వద్దాం. అండ్ దీనికి కూడా మనం ఐడిని ప్రొవైడ్ చేద్దాం, ప్రోగ్రామ్స్ అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ట్రైనర్స్ దీంట్లోకి వద్దాం. అండ్ ట్రైనర్స్కి కూడా మనం ఐడిని ప్రొవైడ్ చేసి ట్రైనర్స్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్గా కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్లో కూడా వచ్చేసి దీనికి కూడా మనం ఐడిని కాంటాక్ట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఈ 3 ఫైల్స్ని మనం ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనం నావ్బార్ ఏదైతే ఉందో నావ్బార్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఏదైతే మనం ఇక్కడ ఎల్ఐ ట్యాగ్స్ యూజ్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేసేసి యాంకర్ ట్యాగ్ యూజ్ చేసేసి ఇక్కడ మనం హీరో అని చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఎల్ఐ ట్యాగ్ని అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్స్ ఉందో సో దీనికి కూడా సేమ్ హ్యాస్ ప్రోగ్రామ్స్కి చేంజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ కూడా మనం సింపుల్గా ఎల్ఐ ట్యాగ్ని పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ట్రైనర్స్ని కూడా కట్ చేసేసి యాంకర్ ట్యాగ్ హ్యాస్ ట్రైనర్స్ అండ్ దీనింట్లో పేస్ట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని కూడా కట్ చేసేసి ఇక్కడ మనం హ్యాష్ కాంటాక్ట్కి చేంజ్ చేద్దాం. అండ్ దీంట్లో కూడా మనం సింపుల్గా ఎల్ఐ ట్యాగ్ని అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఇది మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి బ్రౌజర్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేటప్పుడు ప్రోగ్రామ్స్కి మనకి అంతే స్మూత్గా వెళ్ళింది. అండ్ ట్రైనర్స్ అని చెప్పేటప్పుడు ట్రైనర్స్కి కూడా మనకి స్మూత్గా వెళ్ళింది. అండ్ కాంటాక్ట్ అని చెప్పేటప్పుడు కాంటాక్ట్కి కూడా స్మూత్గా వచ్చింది. అండ్ మళ్ళీ మనం హోమ్ అని చెప్పేటప్పుడు హోమ్ పేజీకి మనకి మళ్ళీ అంతే స్మూత్గా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు ఏవైతే ఇప్పుడు మనం చేంజెస్ చేసామో దీన్ని ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మనం ఈచ్ కాంపోనెంట్కి ఐడిని ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ మనం యాంకర్ ట్యాగ్ని ఈ విధంగా పెట్టుకొని ఎల్ఐ ట్యాగ్ని ఇన్సైడ్ పెట్టేసుకొని హెచ్ఆర్ఈఎఫ్లో మనం సింపుల్గా హీరో అని చెప్పాం. సో దట్ మనకి హోమ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేసేటప్పుడు హీరో సెక్షన్కి అది రీడైరెక్ట్ చేస్తుంది.
అండ్ స్మూత్ స్క్రోల్ ఎఫెక్ట్ మీకు కావాలి అనుకునేటప్పుడు ఒకవేళ మీరు మిస్ చేసినట్లయితే యాప్ డాట్ సిఎస్ఎస్లో టాప్లో మనం ఇక్కడ చూడొచ్చు స్క్రోల్ బిహేవియర్ ఒకవేళ మీరు స్మూత్ అని చెప్తే మాత్రమే మీకు స్మూత్గా అక్కడికి రీడైరెక్ట్ కూడా అయితే అవుతుంది. అండ్ ఈ విధంగా మీరు ఈ ప్రాపర్టీని పెట్టారో లేదని చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మనకి రెస్పాన్సివ్ డిజైన్ ఒక్కటి మాత్రమే ఉంది. ఒకసారి మనం రెస్పాన్సివ్ డిజైన్ కూడా చెక్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ రెస్పాన్సివ్లో మనకి చూడడానికి అయితే అంత బాగాలేదు. సో ప్రోగ్రామ్ సెక్షన్ బాగుంది, ట్రైనర్ సెక్షన్ కూడా బాగుంది, కాంటాక్ట్ సెక్షన్ అయితే బాగాలేదు. సో హీరోని దాంతోపాటు కాంటాక్ట్ సెక్షన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ అయితే చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. సో వీటిని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. సో స్టార్టింగ్ మనం సింపుల్గా హీరో డాట్ సిఎస్ఎస్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ దీని బ్రేక్ పాయింట్స్ని ఇప్పుడు మనం సింపుల్గా సెట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం @ మీడియా క్వేరీని ఇక్కడ పెట్టుకొని దీంట్లో మనం మ్యాక్స్ విత్ని సింపుల్గా మనం 768 pxని టార్గెట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం డాట్ హీరో టైటిల్ ఏదైతే ఉందో సో హీరో టైటిల్ని టార్గెట్ చేసేసి ఫాంట్ సైజ్ని మనం 2.2 RGMకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన హీరో సబ్ టైటిల్ క్లాస్ని కూడా మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో కూడా సేమ్ మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసేసి 1 RGMకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం డాట్ హీరో బటన్స్ని టార్గెట్ చేసి దీంట్లో మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంకి చేంజ్ చేద్దాం. అండ్ గ్యాప్ని మనం 15 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ BTN ప్రైమరీని కామాతో సెపరేట్ చేసి BTN సెకండరీ కూడా ఏదైతే ఉందో సో డాట్ BTN సెకండరీని కూడా మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ విత్ని మనం 80%కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం మార్జిన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0 అండ్ మనం ఆటోలో అయితే పెడదాం. నెక్స్ట్ మనం డాట్ nav లింక్స్ని కూడా ఇక్కడే మనం టార్గెట్ చేసేద్దాం. సో nav లింక్స్లో మనం సింపుల్గా డిస్ప్లే ప్రాపర్టీని నన్ చేద్దాం. దాంతోపాటు కిందన మనం డాట్ హీరోలో ఏదైతే మనకి H1 ట్యాగ్ ఉందో దానికి మనం సింపుల్గా ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి 2 RGMకి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రెస్పాన్సివ్ డిజైన్ కూడా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హీరోని చూసినట్లయితే హీరో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి చేంజ్ అయ్యింది. అండ్ చూడడానికి కూడా మనకి అంతే క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా కాంటాక్ట్ సెక్షన్ కూడా ఆ విధంగా చేంజ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం ఇప్పుడు కాంటాక్ట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఎండింగ్లో మనం ఇప్పుడు @ మీడియా క్వేరీలో ఇక్కడ మనం మ్యాక్స్ విత్ని టార్గెట్ చేద్దాం. 768 పిక్సెల్స్ని టార్గెట్ చేసేసి దీంట్లో మనం ఇన్పుట్ ఏదైతే మనకి గ్రూప్ ఉందో సో డాట్ ఇన్పుట్ గ్రూప్ని మనం సింపుల్గా టార్గెట్ చేసేసి దీన్ని మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంకి చేంజ్ చేద్దాం. దాంతోపాటు కాంటాక్ట్ ఓవర్లే ఏదైతే ఉందో దీంట్లో మనం ప్యాడింగ్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. సో 40 px 25 pxకి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం డాట్ కాంటాక్ట్లో ఉండే H2 ట్యాగ్ని టార్గెట్ చేసేసి ఫాంట్ సైజ్ని మనం సింపుల్గా 2 RGMకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కాంటాక్ట్ సెక్షన్ కూడా చూడొచ్చు. మొబైల్ డివైస్లో కూడా మనకి అంతే క్లీన్గా అయితే ఉంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ట్యాబ్లెట్కి కూడా చేంజ్ అయితే చేద్దాం. సో ట్యాబ్లెట్లో కూడా మనకి చూడడానికి అంతే నీట్గా అయితే ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మనం దేని మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనకి అంతే స్మూత్గా అయితే అక్కడ మనకి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా మనకి అంతే బాగుంది. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ జిమ్ వెబ్సైట్ని అయితే మనం క్రియేట్ చేసేస్తాం. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం వెబ్సైట్ని క్రియేట్ చేద్దాం అనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్.